హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే టమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటోస్ అండ్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అండ్ మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చాక ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు వల్ల కొంచెం రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆనియన్స్ అనేవి వాటరిష్ కలర్లో వచ్చాక టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ టమాటోస్ని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి కొంచెం మాత్రమే టమాటోస్ని యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి టమాటోస్ అనేవి కుక్ అవడానికి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితేనే మనకి రైస్ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది. సో తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు వేసాక కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ యొక్క పచ్చి స్మెల్ కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని కొంచెం సేపు దాకా దాన్ని అలా వదిలేయాలన్నమాట. మూత పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా కుక్ అవుతుంది. ఆ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పట్టాక మనకు సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. నా దగ్గర కొన్ని మిల్ మేకర్ ఉంటే కొన్ని అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా అడిషనల్గా మనం ఏ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మేము మా ఇంట్లో ఎక్కువ మసాలాలు తినరు కాబట్టి ఓన్లీ సాల్ట్ అండ్ కారం తీసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మంచిగా గ్రేవీ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం రైస్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. అది కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంకా కొరియాండర్ యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ చేసుకోలేనప్పుడు, కర్రీస్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాగా ఒకసారి టమాటో రైస్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది చేయడం పెద్ద కష్టమేం కాదు. ఒక 10 to 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. దీంతో రైతా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్.